ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే వాళ్ళకి ఈ ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉంటుంది. భారతదేశంలో మనకి హిందువులకి భద్రత లేని పరిస్థితులు వస్తాయి, ఇది మనం ఉపేక్షించినట్టయితే. కాబట్టి బంగ్లాదేశ్లో వాళ్ళ హిందువుల యొక్క భద్రత భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క భద్రతగా భావించాల్సి ఉంటుంది. అందుకని జరగాల్సింది ఏంటి, విషయం అంతా అందరికీ తెలుసు కదా. జరగాల్సింది ఏంటంటే మనం ఐక్యరాజ్య సమితి మీద ప్రెజర్ తీసుకురావాలి, ఐక్యరాజ్య సమితి దృష్టికి వెళ్ళాలి. ఈ విషయం ఒక సింహగర్జనలాగా హిందువులందరూ ఐక్యరాజ్య సమితికి మెయిల్స్ రాయాలి. అలాగే భారత ప్రభుత్వానికి మద్దతునివ్వాలి. భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి మనం అపోజిషన్ లెటర్స్ కూడా హిందువులంతా వాళ్ళు టెలిగ్రామ్ మెసేజ్లు పంపుతారా, మెయిల్స్ పంపుతారా, ఏదైనా సరే ఇది ఒక కన్సర్న్, ఒక తపన, ఒక ఆరాటం ఏదైతే ఉందో ఈ భద్రత, హిందువుల భద్రత గురించి తెలియాలి. భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. అంతేకాదు మనకి ఈ విషయం ర్యాలీలు ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో